హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఈ కాన్సెప్ట్ ప్రయత్నం ఏంటంటే మనం ఒక ఫేజ్లో ఉండి ఇంకో ఫేజ్ మిస్ అవుతాం. లైక్ కొంతమంది లవ్లో ఉండి ఒక 2-3 years 4-5 years ఆ ఫేజ్లోనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఫ్రెండ్స్ జోను, ఫ్యామిలీ జోను ఇంకా రకరకాలుగా ఉంటాయి. బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలి. అసలు బయటకు కాదు, ఒక ఫేజ్ వల్ల ఇంకో ఫేజ్ ఎఫెక్ట్ అవ్వకూడదు. లైఫ్ అనేది పోతూ ఉండాలి. సో ఆ ఈ చిన్న ప్రయత్నమే మేము ఇలా ఒక వీడియోగా తీసి మీకు చూపించాలనుకుంటున్నాం. కార్లో కూడా ఎందుకు గుడ్డోళ్ళలాగా స్పెట్స్? సర్లే వెళ్ళు, నేను పార్క్ చేసి వస్తాను. వస్తావా? సరే, త్వరగా రా. సరే సరే. నువ్వు నీ కలద్దాలు నీ బిల్డప్ ఏడకొచ్చినా మారవరా నువ్వు? అరే ప్లీజ్ ప్లీజ్ వద్దే, వదిలే వదిలే. కార్ లాకేసాను నేను. సరే, నేను కార్ లాకేసి వస్తాను, చెక్ చేసి వస్తాను. వెళ్ళు. ఓకే, నేను వస్తా. నీ అంటరా బాబు, కానీ ఎన్ని రోజులైంది బీచ్కి వచ్చి. చాలా బాగుంది. మొత్తం తవ్వేసినట్టున్నారే. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఆ బీచ్. వీడెప్పుడు వస్తాడో ఏందో. సరే, అటుపోయి కూర్చున్నాను కొంచెంసేపు. ఏంద్రా నాయన ఈ ఎండ. ఊరే ఇక్కడేదో కొంచెం గుడిస్లాగా ఉంది, కూర్చొనే దానికి బాగుంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు. వాడిని కూడా ఇక్కడికి రమ్మంటే పోద్ది. కానీ ఎంతైనా ఈ బీచ్ చాలా బాగుంది, ప్రశాంతంగా. హలో, చెప్పురా. అదే మనం ఇటు సైడ్ ఇక్కడ కూర్చుంటాం కదా, అక్కడికి వచ్చి అక్కడ ఉన్నా నేను. ఇక్కడ కొంచెం షెల్టర్ లాగేస్తుంది, అక్కడ కూర్చోనున్నా. ఎండ అదిరిపోతుందిరా బాబు. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఇక్కడే ఉన్నానన్నాడు. ఎక్కడున్నాడు? ఓ ఇక్కడున్నా, వస్తున్నా. నీకు ఇంకేం ప్లేస్ దొరకలేదురా? ఇంత దూరం నడిపించాలా? ఎండ దొబ్బేస్తుందిరా బాబు. ఇప్పుడు వద్దురా అంటే ఇప్పుడు తీసుకొచ్చావు. ఎంతసేపు రా? పెట్టేసి రావద్దా? ఎండ మామూలుగా లేదురా భయ్య. వద్దొద్దంటే తీసుకొచ్చావు కదరా. నాకేం తెలుసురా ఇంత ఎండ ఉంటుందని. ఇంటి దగ్గరేమో తక్కువ ఉంది, ఇక్కడేమో బాగా ఎండ. కానీ ఏమైనా ఈ బీచ్కి వస్తే చాలా బాగుంటుందిరా. నాకు అసలు ఎన్ని మెమరీస్ అనిపిస్తాయి తెలుసా ఇక్కడ. చాలా మెమరీసే ఉన్నాయి, కానీ జనాలే లేరు. ఎవరు లేరురా? ఒకడేమో ముంబైలో కూర్చున్నాడు, ఇంకోడేమో సినిమాలంటే హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంకోటి జాబ్ స్విచ్ అంటూ ట్రై చేసుకుంటున్నాడు. ఎంతైనా సంపాదించుకునే రోజుల కంటే నాన్న అమ్మ దగ్గర పాకెట్ మనీ తీసుకున్న రోజులా బాగున్నాయి రా బాబు. ఆ రోజులు అయిపోయాలేరా. ఇంకా మన లైఫ్ అంతా మనం కష్టపడి మనం సంపాదించుకోవాల్సిందే. ఆఫీస్కి వెళ్తే ఆ బాస్ గడులు, ఇక్కడేమో ఇంటికి వస్తే ఎప్పుడు మారుతావు అని చెప్పేసి ఒకటే గోల. కానీ ఒకట్రా, పట్టించుకోకూడదురా. ఎందుకంటే మనం పట్టించుకున్న ప్రతిసారి మన మైండ్ అంతా మనం డిస్టర్బ్ అవుద్ది. కానీ మనం పట్టించుకోకుండా ప్రశాంతంగా మనం ఈ ఫేజ్ని ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. నాకు తెలుసు మన అంటే పట్టించుకుంటాం కదా, ఎవరో బయటవాడు అంటే పట్టించుకోము. తప్పదులే. మన ఫ్రెండ్సే చూడు, ఇప్పుడు కలవాలి అని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం. ఈ రోజుకి మనకి ఇప్పటికీ నాకు తెలిసి ఒక 4 నెలలే ఉంటుంది దగ్గర. కలిసింది లేదు, ఏం లేదు. ఎప్పుడో ఒక్కసారి కలుస్తాం, ఒకరోజు అంతా ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అని ఫీల్ అవుతాం తప్ప ఏం లేదు. ఇందాక కూడా అసలు వస్తుంటే భలే నవ్వు వచ్చింది. అక్కడే అనుకుంటా వచ్చే దారిలోనే నా బర్త్డే చేశారు. నాకు ఇప్పటికే అది తలుచుకుంటే చాలా వరకు నవ్వు వస్తుంది. ఆ రోజే కదా నిన్ను ఇక్కడ కేక్ కట్ చేయించి నీ మీద పిండేసి అంతా. కానీ ఏమైనా ఆ రోజుల్లో మనకి ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళరా. వాళ్ళు కూడా ఉన్నా బాగుండేది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకులేరా. అంది కూడా కరెక్టే లేరా. తన్ని నేను ఎక్కడో చూసినట్టుందిరా. చూడు ఒకసారి నువ్వు కూడా. అరే చదువుకోరా తను. అక్కడ ఎవరు లేరు కదరా. అరే ఉంది కదరా ఇందాక, ఇప్పుడు కూడా ఉంది కదరా. అక్కడ ఎవరున్నారా? అక్కడ ఎవరు లేరు కదరా. అరే అదిగోరా అక్కడ ఉన్నారు కదరా. అక్కడ ఎవరున్నారా? మైండ్ దొబ్బినట్టుంది నీకు. అక్కడ ఎవరున్నారు?
ఏమైందిరా? ఎవరున్నారా అక్కడ? ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైంది? ఏదో లేరా, కొన్ని గుర్తొస్తుంటే బాధేస్తుంది అంతే. ఇప్పుడు గుర్తు తెచ్చుకోమని బాధపడ్డావు ఎందుకు? అన్నీ లైట్ తీసుకోవాలి. అది అక్కడ చూడు, ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. చూస్తుంటే మనం బయటికి వెళ్ళి గడిపిన రోజులు, మనం పాండీకి వెళ్ళిన రోజులు, జీన్స్ లోకి మారిన సైకిల్ వెళ్ళిన రోజులు, గోకర్ణకి వెళ్ళిన రోజులు, నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన తడకెళ్ళిన రోజులు. ये भी न जाने वो भी न जाने नैनों के रंग नैना जाने मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग जग की कोई रीत न जाने मैं तो बस तेरी हुई दीवानी मिला जो संग तेरा उड़ा पतंग मेरा हवा में होके मलंग मैं छुड़ाई घर बार मेरा ओ मखना वे मखना तू ही है संसार मेरा ओ मखना वे मखना ये पागल सा है प्यार मेरा ओ मखना वे मखना मैं छुड़ाई घर बार मेरा ओ मखना छुड़ाई घर बार मेरा ओ मखना वे मखना तू ही है संसार मेरा ओ मखना वे मखना ये पागल सा है प्यार मेरा ओ मखना वे मखना मैं छुड़ाई घर बार. ఇవి గుర్తు తెచ్చుకుంటే అసలు ఏ బాధైనా చిటికలో పోద్ది. నిజమేరా, చిన్నప్పుడే చాలా మేలు. పుల్లైస్ నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. ఇప్పుడు నన్ను ఏమని పిలిచావు? రోలెక్స్ రోలెక్స్ సార్, ఇకపై సార్. ఎస్ సార్, ఓకే సార్, జస్ట్ సార్. హాయ్ అండి, ఇది మా అమ్మ అండి, ఇది మా నాన్న అండి, ఇది మా అక్క అండి. మేము ఇప్పుడే నిద్ర లేచామండి, అందరం బాగున్నారండి. నీకండి ఒకడు ఏందో డైలాగులు పడతాడు.
చూసేద్దాం ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి ఇప్పుడైతే ఈ కష్టాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలో మన సంపాదన మీదే గడపాలి. కానీ ఒకప్పుడు అలా కాదురా, ఏదో చిన్నగా అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు దాచుకొని అలా 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 సరదాగా గడిపేవాళ్ళం. టెన్షన్లు ఉండేవి కాదు, ఏవి ఉండేవి కాదు. ఇప్పుడే లైఫ్ చాలా హార్డ్ అయిపోయింది మామ. సర్లే, ఒకప్పుడు ఆ ఫేస్ గడిపాం, ఇప్పుడు ఈ ఫేస్ గడపాలి. లైఫ్ అన్నా కానీ గడుపుతూ పోవాలి కదా. కానీ ఖచ్చితంగా మా ఏదో ఒక రోజు మళ్ళీ మనం అందరం ఇలా కలుస్తాం, మళ్ళీ ఇదే బీచ్కి వద్దాం, ఇలాగే ఎంజాయ్ చేద్దాం. ఆ రోజు కూడా వస్తుంది తప్పకుండా, నాకు తెలిసి. రాకుండా ఎందుకుంటుంది? వాళ్ళు ఏమన్నా చచ్చారా? ఊర్లోనేగా ఉన్నారు. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాంలే. సన్నదా కాలేజ్కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. Please guys, like, share and subscribe to my channel.